జీవంలో నమ్ముతండి మీ పాదములకు స్తోత్రం వందనాలు. ఇప్పుడు మీ బిడ్డలు మీ వాక్యము వినడానికి సిద్ధపడుచున్నారు. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో నీ వాక్యం నింపుకోవాలి. దేవా, మీరు మీ మాటల విలువ మీ బిడ్డలు గ్రహించి అనుదినము మిమ్మల్ని ప్రార్థించే భాగ్యం దయచేయమని, ప్రతి బిడ్డ విని గ్రహించినట్టు వారి మనసు, వారి చెవులను, వారి హృదయాన్ని తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి పాపా వాక్యం చెప్పేటప్పుడు పక్కల కానీ దిక్కులు కానీ చూడకండి. బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. నేను చెప్పడం నాకు బయలుగా చెప్తుంది. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే దేవుని మాటలు దయచేసి మీరు బహు జాగ్రత్తగా వినండి, గమనించండి, గ్రహించండి. నేను ఈరోజు చెప్పే అంశం యేసు మాటలు. అవి శక్తి గలవి. యేసు ప్రభు మాటలు చాలా పవర్ఫుల్, శక్తి గలవి. కాబట్టి ఆ మాటలు మీరు ఎంతమంది గ్రహిస్తుందో లేదో, మరి ప్రార్థనకు వస్తుందో లేదో మీకే తెలియాలి. ఒకసారి తీసుకోండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి బిందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులే తెలిసినది గాని బిందు ప్రధానికి తెలియకపోయాను. చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఆ రాతి బాణలను, రాతి కుండలను నీళ్లతో నింపమన్నాడు. జీవితం ఏమిటి? అయిపోతుంది, బలహీనత వస్తుంది, రోగం వస్తుంది. కానీ యేసుప్రభు మాటలు నీ హృదయం నిండి ఉంటే ఏ బలహీనత రాదు. అసలు సాధారణుడే మీకు అటాకింగ్ రాడు, అటాక్ చేయడు. దేవుని వెళ్ళారా, నేను మీకు చెప్తున్నా, ఇవి ఆ కాలి రాతి బాణలను యేసుప్రభు ఏమన్నాడు? నీళ్లతోటి నింపమన్నాడు. నింపినాక ఇవి ముంచి ఆ ఇంటి పెళ్లి ప్రధానికి ఇచ్చేపో, ఈ నీళ్ళని ముంచి అతను గీపో అంటే ఆ నీళ్ళు ఎట్లున్నాయి? మధురంగా మారిపోయినాయి. ఆ పెళ్లి పెద్ద ప్రధాని ఏమంటాడంటే, అరే ఇంత మంచి ద్రాక్షారసం ఎక్కడిది? ఈ పెళ్లిలో అప్పుడే ద్రాక్షారసం అయిపోయింది కదా అంటే, నేను మీకు ఒకటే చెప్తాను, యేసు ప్రభువు మాటకు అంత పవర్ ఉన్నది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చే శక్తి ఉన్నది. నీ రోగం పోదా, నీ బాధ పోదా, నీ కష్టం పోదా, నీ కన్నీరు పోదా? ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని లోకంలో అటు ఇటు ఆదరణ లేక, నిరీక్షణ లేక, కొట్టబడుతూ తిరగబడుతూ ఉండడం కంటే బైబిల్ దొరికించుకొని ప్రతి వచనం, ప్రతి లేఖనం, ప్రతి వాగ్దానం మీరు బాగా ధ్యానించుకుంటుంటే నీ జీవితం, నా జీవితం ధన్యమైపోతుంది. దేవుని వాక్యంతో నింపబడిపోతాం. మన జీవితమే మధురంగా మారిపోతుంది. అందుకే యేసు ప్రభు మాటలు శక్తిగల మాటలు. ఒకటి, నీళ్ళని ద్రాక్షారసంగా చేసింది. అది ఎంటి కుండ, అది ఏమిటి? బాగా నీళ్లు లేని ఆ ద్రాక్షారసం లేని ఆ కుండలో ఆ రాతి బాణలో నీళ్లు పోతే మధురంగా మారిపోయింది. నువ్వు యేసు ప్రభుని నమ్మినట్లయితే నా జీవితాలు మారిపోతాయి. లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, దేవుని ప్రార్థించండి. మీ జీవితాలు ఖచ్చితంగా, నీ రోగం పోతుంది, నీ సమస్యలు పోతాయి, నీ తెగులు, మీకే రోగం ఉన్నా పోతుంది, ఏ సమస్య ఉన్నా పోతుంది. నీ జీవితం మధురంగా మారిపోతుంది. నీ ప్రభునందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం. 4వ అధ్యాయం 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. చూడండి, యేసు ప్రభు
ఒక ప్రధాన దాసుని కుమారుని స్వస్థపరిచిండు. నీ కుమారుడు బాగుపడ్డానంటే ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఇంటికి పోయే వరకు తన యొక్క ప్రధాన యాజకుని కొడుకు స్వస్థత పొంది చక్కగా ఉన్నాడు. నువ్వు నీ ఇంట్లో ఏ సమస్య నువ్వు దేవుని వాక్యం నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా బాగవుతావు. అందుకే యేసుప్రభుకు మాటల్లో చాలా శక్తి ఉందని ప్రభు నామం బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. మార్క్స్ వార్తలకు రండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. బైబిల్ గ్రంథం ఉన్నవారు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 25వ వచనం. చూడండి, యేసు ప్రభు దయ్యం పట్టిన ఒక అపవిత్రాత్మను గద్దించిండు. వీడు అనగానే ఆ దయ్యము అక్కడ పడవేసి విరవిరలాడించి పెద్ద కేకలు వేసి వదిలిపోయింది. అయ్యా, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఊరు ఒక చర్చ అయింది, ఊరుకు 2 చర్చిలు అయినాయి. దయ్యాలకు పోతాయా? శక్తిని పొందుకోలే. కానీ యేసుప్రభు మాటలకు ఎంత పవర్ ఒకసారి మీరు చూడండి. కపెర్నహూం పట్టణం యేసుప్రభు వచ్చినప్పుడు అపవిత్రాత్మ దయ్యం పట్టిన వాడిని గద్దించగానే వాడు కింద పడి కేకలు వేసుకుంటూ విలవిలలాడి వదిలిపోయింది. పెద్ద కేకలు వేసింది. అప్పుడే దయ్యాలు ఇప్పుడు ఉంటాయని సైంటిఫిక్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉంటాయి దయ్యాలు. లేవు అనేది కాదు, వచ్చి చూస్తే తెలుస్తుంది. దేవుని వాక్యం నమ్మితే తెలుస్తుంది, దేవుని వాక్యం వింటే తెలుస్తుంది. దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తున్నా, యేసు ప్రభు చాలా శక్తి గల మాటలు. దయ్యాలు గద్దిస్తే విలవిలలాడి కేకలు వేసి వదిలిపోయినాయి. రోగం వస్తే ప్రధాన దాసుని కుమారుని స్వస్థత పొందిండు. ఆయన మాట మాత్రం సెలవిస్తే నీళ్లు ద్రాక్షరసంగం అన్నాయి. నీ జీవితం ధన్యం కావాలంటే యేసు ప్రభు మాటలు దయచేసి నమ్మండి. ఇంకొకటి కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. బైబిల్స్ వారు చూడండి. ఆమె చెయ్యి పట్టగానే చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చూడండి, ఇక్కడ పేతురు జ్వరం వచ్చింది. మీకు జ్వరం రాగానే దవాఖానలో కొట్టుకుపోతారు. బైబిల్ చదువుకున్న వాళ్ళు కూడా పోతారు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా పోతారు. అంటే నేను మీకు విశ్వాసం లేదని చెప్తున్నా, ప్రభు మాటలు గట్టిగా మీరు పాటిస్తలేరు అని అందున మీ ఇష్టం. కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా, నేను నేర్చుకున్న విషయం చెప్తున్నా. పేతురు అత్తకు బాగా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభు పోయి పేతురు అత్త చేయబట్టగానే వెంటనే జ్వరము ఆమెను విడిచెను. నువ్వు దేవుని వాక్యం ధ్యానించుకో, ప్రార్థన చేసుకో, నీ పనిని స్టార్ట్ చేయి. దేవుడు అన్ని సఫలం చేస్తాడు, అన్ని మంచి చేస్తాడు అన్నట్టు. మీకు ఈ మర్మం తెలిస్తే మీరు ప్రార్థన మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. దేవునితో సావాసం చేస్తారు. నీకు జ్వరం వచ్చిందనుకో, యేసు ప్రభు నన్ను బాగు చేయమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బాగవుతారు. నేనైతే దేవుని బిడ్డారా రోజు ఈ లైవ్ లో ఎంతో మంది ప్రార్థన చేస్తారు, వెంటనే విడుదల అవుతుండ్రు. ఆశ్చర్యం ఏం లేదు. నా దగ్గర ఉండేటోళ్ళకి కూడా తెలుసు ఈ విషయాలు. ఎంత దూరం ఉన్నా, సిద్దిపేట ఉండని ఎక్కడే ఉండని పడిపోవడం, వదలడం, ఇవన్నీ నేను చూస్తున్నా. నేను పెద్ద గొప్పని కాదు, కానీ యేసు ప్రభువులో ఉన్న పవర్ అది. ప్రభువు యేసు ప్రభులో అంత పవర్ ఉన్నది. మీరందరూ కూడా దేవుని వాక్యంతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి. పేతురు వాళ్ళ అత్త జ్వరంతో మంచాల పడి ఉంటే యేసు ప్రభు వచ్చి ఆమె చేయి పట్టగానే వెంటనే జ్వరం విడిచింది. యేసు ప్రభు నీ దగ్గర ఉంటే నీకు జ్వరం వస్తుందా? వచ్చిందనుకో, ఆయన ప్రభావం ముట్టుతాడు అంటే దేవుడు ముడతాడు. అసలు దేవునితో ఉంటే సావాసం ఏంటో తెలుస్తుంది. కానీ ఆ మర్మము, దేవునితో ఉండే భాగ్యము, దేవునితో మాట్లాడే అనుభవము, రోజు ప్రార్థన చేసుకునే జీవితం మీలో ఉంటే ఏ తెగులుని కూడా సమీపించదు. దేవుని బిడ్డారా,
ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి, 5-6 వచనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసు ప్రభు మాటలకు ఎంత పవర్ శక్తి ఉందో చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సిమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టింది. చూడండి, పేతురు రాత్రంతా చేపలకు పోయిండు, వేటకు పోయింది, చేపలు దొరకాయి. కానీ ఏం దొరకలేదు రాత్రంతా. కానీ యేసు ప్రభు వచ్చి మీ వల కుడివైపు వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా చేస్తే ఎన్ని చేపలు? 153. అన్ని చేపలు పడ్డాయి. అన్ని చేపలు పడితే ప్రభు చెప్పినట్టు ఆ వచనంలో 5:5 సిమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ అయ్యా, మేము రాత్రంతా కష్టపడ్డాం. నువ్వు యేసు ప్రభుకు ప్రార్థన చేయకుండా కష్టపడడానికి ఏది అంటది ముట్టది దొరకదు కూడా. నేను అనుభవించి చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేసి పిడికడి విత్తనాలు జల్లు విస్తారమైన పంట కొడతావు అనే వాక్యం మనకు నేర్పిస్తుంది. కానీ అదే నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏ పని ఆశీర్వదింపబడతావు. కానీ ఇక్కడ యేసు ప్రభు గురించి తెలుసుకున్న సీమోను పేతురు ప్రభును మర్చిపోయి రాత్రంతా వేటకు పోయిండు. రాత్రంతా వేటకు పోతే బాగా దొరికాయని పోయిండు. కానీ ఆ రాత్రంతా ప్రయాసపడి ఆయన వచ్చిందా? ఏం దొరకలే. నువ్వు దేవుని కాదని ఏం సంపాదించలేవు. దేవుడు లేని జీవితమే వ్యర్థం. నేను మీకు ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు మాట మీద నువ్వు స్టాండ్ అయిపోవాలి, నిల్చుండిపోవాలి. ప్రభు మాటలను నువ్వు నమ్మాలి. ఇక్కడ చూడండి, అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. ఏళ్ళవాడ రాత్రంతా కష్టపడ్డాం కానీ ఒక్క చేప దొరకలే. అయినా నువ్వు మళ్ళా వలలు వేయమంటున్నావు కదా, నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తామని చెప్పి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూడండి, ఎన్ని విస్తారమైన చేపలు పట్టింది. 6వ వచనం కూడా. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. యేసుప్రభు మాటలు వింటే వలలే పిగిలిపోయాడు, చేపలు పట్టి. కానీ మీరు రాత్రంతా పడితే ఏం దొరకలేదు. వలలు పిగిలిపోతున్నాయి. పక్కన పాలనలు ఉన్నారని మీరు మాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి, మా వలలు గుంజలేకపోతున్నాం, చెట్లకి ఇన్ని చేపలు లాగలేకపోతున్నాం అని చెప్పి పాలనలు పిలుచుకొని ఇరుగు పొరుగు వారిని పిలిచి తమ వలలు లాగా విస్తారమైన చేపలు పట్టి. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, లోకం వైపు కాదు చూసేది, వాక్యం వైపు చూడు. లోకం వైపు వాళ్ళు చూసింది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన. లోకం వైపు వాళ్ళు మీరు చూసేది ప్రభువా నీ మాట చొప్పున నా బ్రతుకును ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించకపోతే నువ్వు పగలు రే కష్టపడితే ఏం లాభం? హబక్కుకు గ్రంథంలో ఒక మాట అంటాడు, శాలలో పశువులు లేకపోయినా చేనులో పైరు ఎండిపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తా, సంతోషిస్తా, నా దేవునిలో నేను ఎప్పటికుంటా అని చెప్పి సంతోషిస్తాడు. దేవునితో సావాసం చేయడం, దేవునితో ఉండడం, దేవునిలో నుండి దేవుని వాక్య ప్రకారంగా మీరు నడిస్తే ఆశీర్వాదింపబడతారు. పేతురు యేసు ప్రభుత్వమే ఉన్నాడు కానీ ఒక్క శాప వల్లే. కానీ ఏనవాడ రాత్రంతా కష్టపడ్డాం కానీ ఏ శాప దొరకలేదయ్యా. కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తామని చెప్పేసి విస్తారమైన చేపలు పట్టినట్టు మనం చూస్తున్నాం. నేను మీకు ఒక్కటే తెలియజేస్తున్నా, మీరు ఏ రోగంతో ఉండండి, ఏ బాధతో ఉండండి, ఏ సమస్యతో ఉండండి, యేసయ్యా నీ మాటలు చాలా విలువైన శక్తివంతమైన నీ మాటలు నేను నమ్మి బ్రతుకుతున్నా అని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పనులు మీరు అన్ని కూడా దేవుడు సక్సెస్ చేస్తాడు. కానీ ఏ దేవుని బిడ్డారా, మరి ఇక్కడ పేతురు అయితే సీమోను పేతురు
విస్తారమైన చేపలు పట్టినట్లు మీరు కూడా అనేక దీవెనలు పొందాలని, ఈ వాక్యాన్ని మీరు నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మత్తయి సువార్తలో రండి, 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం ఏమనిందో ఒకసారి చూడండి. యేసు ప్రభు మాటలు ఎంత శక్తిగలవో మీరు గ్రహించాలి. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చిందో? కుష్ఠరోగం. ఒక కుష్ఠరోగి వచ్చిండు. మనం ఎంత చర్చకొచ్చినా మన పక్కన ఒక దగ్గటోడో లేదా ఒక రోగం ఉంటే మనం కొద్దిగా దూరం తగ్గుతాం. ఏంటి మాకు ఇక్కడ అంటున్నాను, మానవుని యొక్క సహజం ఇది. కానీ యేసు ప్రభు అట్లాంటి దేవుడు కాదు. ఎంత ఘోర పాపినైనా ఎంత రోగినైనా యేసు ప్రభు ప్రేమిస్తాడు. యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని ఏం చేసిండు? ముట్టి స్వస్థపరిచి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కా, నువ్వు బాగుపడమన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావా? నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి నేను నిన్ను దీవిస్తున్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డారా, దేవుని మాటలే శక్తి గలవి. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఏ రోగంతో అన్నుండు నువ్వు యేసు ప్రభుని పిలుచుకుంటే, దేవాన్ని నీకు ఇష్టమైతే నన్ను ఈ రాత్రి ముట్టు, ఈ మధ్యాహ్నం ముట్టు, ఈ సమయంలో ముట్టు అని మీరు ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు బిడ్డలుగా మీరు ఎదగాలి. యేసు ప్రభు శక్తి కలిగిన మాటలు మీ హృదయంలో దయచేసి ఉంచుకోవాలి. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో వచనం చూడండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పగా, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, ఇక్కడ చూడండి, యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఒక పక్షవాయువు వాడిని బాగు చేసిండు. వాడిని దూషిండు, కాలు లెక్క పడిపోయింది. మనం కాలు లెక్క పడిపోతే ఎటు తీసుకుపోతాం? హాస్పిటల్కి తీసుకుపోతాం. ఏ దవాఖానకు పోతే బాగా అయితే మనం వెళ్తున్నాం. అయితే వాస్తవానికి వాక్యం మీద డిపెండ్ కాలేకపోతుండ్రు, వాక్యాన్ని నమ్మలేకపోతుండ్రు, శక్తి కలిగిన మాటలను మీరు గ్రహించలేకపోతుండ్రు. ఈ కాలు లెక్క పడిపోయిన అతన్ని యేసు ప్రభు ఏమన్నాడు? కుమారుడా, నేను నీ పాపంలో క్షమించినాను, లేచిని పరిపెత్తుకొని నడుమనగానే వాడు ఎట్లా లేచిండు? దిగ్గున లేచిండు. కాళ్ళెక్క పడిపోయినాడు, దిగ్గున లేచిండు. యేసుప్రభు మాటలకు అంత పవర్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు? హల్లెలూయా 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 అనుకుంటే ఇక్కడే కూర్చుంది, అట్లనే ఉంటారు. అది కాదు, దేవుని మాటలు మీరు గట్టిగా వాక్యంలో వాళ్ళు ఎట్లా బాగైందో, యేసుప్రభు ఒక మాట ఇస్తే లేదంటే వాటి దిగ్గున లేచి తన అందరూ చూసుకొని పోయాడు. అంత పవర్ఫుల్ మాటలు, అంత శక్తి కలిగిన దేవుని మాటలను మీరు రోజు చదువుతలేరా? ఒకసారి మీరే యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇంకా అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. యేసు ప్రభు మాటలు ఎట్లున్నాయో చూడండి. ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను. కాదు, చక్కగా చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ మనుషులతో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. చూడండి, ఒక రెక్క కింద పడిపోయింది. యేసు ప్రభు బోధ వినడానికి వచ్చిండు. యేసు ప్రభు బోధ వింటాడు. ఈ రెక్క కింద పడిపోయింది. యేసు ప్రభు చూసిండు. ఏమన్నాడు యేసు ప్రభు చూసి? చెయ్యి చాపు, చెయ్యి చాపు అన్నాడు. చెయ్యి చాపు అనగానే రెండవ దాని వల్ల చక్కగా యాక్టివ్ గా అయిపోయినాయి. వింటున్నా? నీ జీవితంలో ఒకవైపు లాస్, ఒకవైపు బెనిఫిట్ ఉండొచ్చు. దాంతో సరిగా కావాలి, బ్యాలెన్స్ గా రెండు సమానం కావాలి. ఆశీర్వాదపడాలి, లాస్ అంతా పోవాలి, రోగం అంతా పోవాలి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే యేసు ప్రభు శక్తి గల మాటలలో ఉండాలి. ఆయన శాపమనగానే రెండో దాని వల్ల ఈ పీద పడ్డ రెక్క బాగా అయిపోయింది.
నీ జీవితంలో ఏదైతే కోరుతున్నదో, ఏదైతే లోటున్నదో, నువ్వు యేసుప్రభు మాటల్ని నమ్ముతున్నావా లేదా? ఆ శక్తి గల మాటలు నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా బాగైతేనని నీ ప్రభునందు నీకు తెలియజేస్తున్నా. ఇంకోటి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసుప్రభుకి ఎంత శక్తి ఉన్నదో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూడండి, ఒక విధవరాలకు ఒక్కడే కొడుకుంటాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? పాడగట్టి తీసుకొని పోతుంటారు. యేసుప్రభు అదే బాటలు వచ్చింది. యేసుప్రభుకు ఎదురుబాట పాడే. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? గట్టిగా చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూడండి, యేసుప్రభు మాటలకు ఎంత ఉన్నది. నువ్వు నమ్మితేనే నమ్మకపోతుంది. నులివెచ్చని స్థితిలో మీరు ప్రార్థన చేసిన వేస్ట్. దేవుని వాక్యం నమ్మాలి. దేవునికి అంత పవర్ ఉంటుంది. సచ్చిన శివాలను యేసుప్రభు లేపిండు. దేవుని పిల్లారా, నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ విధవరానికి ఒక్కడే కొడుకు, పాడ మీద ఎత్తుకొని పోతాడు. అందరూ తల్లి విధవరాలు ఒక్క కొడుకు చచ్చిపోయాడు. ఆ పాడ మీద ఎత్తుకొని పోతాంటే యేసుప్రభు ఆ పాడ నాపి చిన్నవాడ లేనగానే వాడు లేచి మాట్లాడతాడు. యేసుప్రభుకి అంత మాటలు ఉంటే చిన్న రోగానికే టెన్షన్, చిన్న సమస్యలకే టెన్షన్. ఇదా జీవితం, ఇదా మన క్రైస్తవత్వం. ప్రభు మాటల శక్తి నీ హృదయంలో ఉంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం నీలో ఉంటే ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. దేవుని పిల్లరా, ప్రభు వాక్యము మీ హృదయంలో నాటబడాలి. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు కదలవు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు తన ఇల్లును బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలిండును. వానలు కురిసెను, వరదలు వచ్చను, ఆ ఇల్లు స్టాండర్డ్ గా నిలబడి ఉంటుంది. నువ్వు యేసుప్రభుని గట్టిగా నమ్మితే, ప్రార్థన చేస్తే భయం ఎందుకు జీవితంలో? నులివెచ్చని స్థితిలో గుడికి వచ్చినావంటే వచ్చినా, ప్రార్థన చేసుకున్నావంటే చేసిన, వంతుకు కాదు వచ్చేది. వాక్యము నీ హృదయంలో నాటబడాలి. దేవుని మాటల శక్తి నీలో గట్టిగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ విధవరాలకి ఇప్పుడు ఎంత సంతోషం వాళ్ళ కొడుకు లేస్తే, అవునా కదా? మరి మీకు సంతోషం కావాలంటే యేసే మాటలు నమ్మాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత పవర్ ఉన్నదో ఇప్పుడు మీకు తెలుస్తుందా? రోగాలు పోతాయి. పేదరైతే బాగుపడలేదా? అవునా? ప్రధాన యాజకుని కుమారుని స్వస్థపరచలేదా? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చలేదా? ఇంకా కుష్ఠరోగిని బాగు చేయలేదా? పూజ చేయగలవా? నీ చేయగలమంటే బాగుపడలేదా? ఇంకా చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు. బోధకుడాన్ని మాట చెప్పలేని ఆ వల ఇంటేస్తాను ఇంటేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. వేసే మాటలకు ఎంత పవర్ ఉందో ఇప్పుడు అర్థమవుతుందా? మీరు నమ్మాలి దేవుని వాక్యాన్ని. నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఇంకొకటి చెప్తే చూడండి, మత్తయి సువార్త 8:26 చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రము గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చూడండి, గాలి తుఫాన్ వస్తుంది. ఒక రోజు గాలి తుఫాన్ వస్తే మనం అయితే గదగదో వణికిపోతాం. గాలి తుఫాన్ వస్తే గదగదో వణికిపోతాం. కానీ యేసుప్రభు నాటి కాలంలో పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాన్ ఆమెలు వస్తున్నాయి. అయ్యా బోధకుడు ఆమె నశించిపోతున్నామంటే యేసుప్రభు లేచి ఏమన్నాడు తెలుసా? గాలిని తుఫాన్ను గద్దించిండు. ఆగిపోవగానే కామ్గా ఆగిపోయింది. కామ్గా పీస్ఫుల్ గా నెమ్మదిగా ఆగిపోయింది. దేవుని బిడ్డారా, నీ కుటుంబంలో ఆలోచనలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రోగాలు పోకపోతుండొచ్చు. రా, ప్రభు వాక్యం మీద నువ్వు డిపెండ్ అయ్యి నీ ఇల్లు కట్టుకో, దేవుని నువ్వు నమ్ము, ఏ రోగమైనా పోతుంది. ప్రభునందు నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా. దేవుని బిడ్డారా,
ఆ విధవరాల కుమారుని చనిపోయిన లేపలేదా? గాలిని గర్దించితే ఆగలేదా? ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. బైబిల్ ఇచ్చిన వారు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమె 12 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వెనుకాల వచ్చి ఆయన వస్త్రాన్ని ఇలా టచ్ చేసింది. యేసు ప్రభు ముట్టుకుంటే బాగా అవుతానని. అసలు మీకు కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని పోతే సక్సెస్ అయిపోతుంది. దేవుడా, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నా, నేను ఈ సమస్యలో ఉన్నా, నాకు విడుదల దయచేయమని మీరు ప్రార్థన చేస్తే అయిపోతుంది. ఇంకా అదే స్త్రీ బైబిల్ గ్రంథంలో మార్కు 5:29లో కూడా ఈమె అనేక మంది వైద్యుల దగ్గర పోయింది, తన కలిగినంత వ్యయం చేసుకున్నది. కానీ లూకాసు వార్తలో కూడా వ్రాయబడ్డది 8:44లో తనకు కలిగినంత వ్యయం చేసుకున్నది. కానీ ఎక్కడ బాగుపడలే. ఎవరు? రక్తస్రావం గల స్త్రీ. కానీ యేసుప్రభు గురించి విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాలను ముట్టి వెంటనే బాగుపడ్డది. నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చి నీ వాక్యము, ఈ వాక్యమును విని యేసుప్రభుకి ఇంత పవర్ శక్తి ఉందని గ్రహించినప్పుడు ఖచ్చితంగా బాగైతారని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభుని ఇట్లా ముట్టితేనే, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీకు గుడికొచ్చుడు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడి మీద ఎట్లా ఉంచుతారు విశ్వాసం? చెప్పండి మీరు. ఆదివారం అంటే నా దేవుడు ఖచ్చితంగా విశ్రాంతి దినం నాకు ఇచ్చిందని బ్రతికినందుకే రావాలి. ఈ చర్చి నీకు ఇష్టం లేకపోవచ్చు, నా వాక్యం నీకు నచ్చకపోవచ్చు, ఏ చర్చి కన్నా వెళ్ళాలి, భక్తిగా మీరు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డారా, దయచేసి దేవుని వాక్యానికి దూరం కాకండి, కేర్లెస్ చేసుకోకండి. అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? మీరు అశ్రద్ధ చేస్తే మాత్రం బ్లెస్సింగ్స్ రావు. మీకు కొన్ని ఎత్తుకోకపోతారు. ఏంటి? శాపాలే. దేవుని బిడ్డారా, నేను మీకు చెప్తున్నా, ఇంత మంచి పవర్ఫుల్ మాటలు దేవుడు మరి మీకు నా ద్వారా తెలియజేస్తుంది కాబట్టి దయచేసి నమ్మాలి. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఇక్కడ సమాచారం ఆ దేశమంతా వ్యాపించింది. ఇక్కడ ఏమైందంటే, యాయిరు మట్టి చనిపోయింది. చనిపోతే అందరూ ఇక చనిపోయినాక ఓపు ఉంటుందా? చనిపోయింది ఏమిటికి అంటారు. అవునా? దేవుని యేసుప్రభు ఇంటికి పోయిండు. అమ్మా ఇంద్రుడు దొంగలు ఎట్లా చూస్తారు? దిక్కులో చూస్తారు. ఆ బుద్ధుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడు. పంది ఎట్లా చూస్తుంది? కిందికే చూస్తుంది. చూపుల గురించి నేను మీకు చెప్తానా? పంది ఎప్పుడన్నా మీది కళ్ళెత్తి చూస్తారా? దొంగోడు ఎటు చూస్తాడు? ఎవడు వస్తాడు, ఎవడు పోతాడు అని చూస్తాడు. బయటకి ఎవరు చూస్తాను? నా వాక్యం ఇష్టం అంటే క్లోజ్ చేస్తా. నేను అంతే. నేను ఇంత నా టైం నేను తీసుకున్నాను, మీకు అర్థమైతే లేదు. అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, జరుగుతలేవని చెప్తలేను. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. ఎవరు చెప్పరు మీకు. ఒక టీచర్ గట్టిగా దెబ్బలు కొట్టే ఇప్పుడు కేసులు ఉన్నాయి, కానీ వెనకట కొడితేనే కదా బుద్ధిమంతులమై ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం. దేవుని వాక్యం మీకు గట్టిగా చెప్పకపోతే ఎట్లా? నేను మీకు ప్రభుత్వం చెప్తున్నా. ఇక్కడి నుంచి మాట్లాడిన హైదరాబాద్ ఉన్న స్వస్థత పొందుతున్నాడు. నేను చెప్తున్నా కదా ఓపెన్ గా. నోటి మాట నేను నోట్లోనే రవి రోజు నువ్వు నా దగ్గరనే ఉంటున్నావు. ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీకు ఇక్కడ చెప్పే బదులు కలుపుకు పోయి ఎక్కడో సెంటర్ పెట్టుకుని నేను బతకొచ్చు కదా.
ఇక మీకు చెప్పే టైం కాలం కూడా దగ్గర పడదేమో, ఎప్పుడు మీరు వినే టైం కూడా మీకు ఉన్నదిగా. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైతలేదు. ఎంతో మంది నోటి మాటలు లేనప్పుడు వేసుకొచ్చినప్పుడు మీకు తెలియదు. రాత్రి 12 అయినా నేను మేలుకనే ఉన్నా, వచ్చింది రాత్రి కూడా. దేవుని వాక్యం విని నమ్మండి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను లేపి ఇబ్బంది పెట్టద్దు. ఈ విలువైన పవర్ఫుల్ దేవుని మాటలు మీరు బహు జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు మీరు దిక్కులో పక్కలకు చూస్తే మీకు ఈ వాక్యం వంటికి పడదు. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. చూడండి, ఇంకోటి యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో 8 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. యేసు నేను లేచి నీ పరపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరపెత్తుకొని నడిచెను. వాడు ఎన్ని పేషెంట్ ఇంకా ముందుకు కాదు. ఆ రోగి అయ్యా అక్కడ 38 ఏళ్ల నుండి. చూడండి, ఒక మనిషికి ఎన్నేళ్ళ రోగం? 38 ఏళ్ళ నుంచి వాడు ఆ రోగంతో ఉన్నాడు. అయ్యా, నేను 38 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా, ఎవరు నన్ను బాగు చేయలేరు అని చెప్పాలని చేసి ఒక్కటే మాట లేచి నీ పరిపెత్తుకొని పోవాలని వాడు దిగ్గున లేచి తన పరుపు చుట్టుకొని అందరు ఎదురపోయాడు. యేసుప్రభు మాటలు అంత విలువైంది. నువ్వు యేసుప్రభును దేవుడు అని నమ్మినప్పుడు, వాక్యాన్ని విశ్వసించినప్పుడు నీ జీవితం మారిపోతుంది. వింటుందా? మీరు నువ్వెచ్చని స్థితిలో పేరు మాత్రమే గుడికిపోతాం, మేము సంఘ పెద్దలం, మేము విశ్వాసం అనుకుని మనం సర్టిఫై చేసుకుంటే కాదు. దేవుడు చూసి బలానమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని మిమ్మల్ని పిలవాలి. ఇక్కడ యేసుప్రభు మాటలు మీరు తెలుసుకోండి. 38 ఏళ్ళ నుంచి వాడు అదే స్థితిలో కోనేరు దగ్గర పడినప్పుడు, అయ్యా నన్ను ఎవరు దించుతారు ఆ కోనేరులకు, నాకంటే మొదలుదారు వచ్చినాడు బాగా అయిపోతాడు అంటే, నీ పర్ఫెక్ట్కొని పొమ్మనగానే వాడు దిక్కున లేచి పర్ఫెక్ట్కొని అందరి ఎదుట పోయాడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 25వ వచనం చూడండి. చాలా ఉన్నాయి. మార్క్స్ వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 8వ అధ్యాయం 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేలి చూసి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగెను. చూడండి, ఒక గుడ్డివాడు చూస్తాడు. అమ్మా, నీకు అన్ని నుండి లాభం ఎందుకు? దేవుని చూడకపోతే నీకు చదువు వచ్చి లాభం ఎందుకు? నువ్వు బైబిల్లో కూడా ఇంకా నేను దేవుని చూడలేదంటే ఎట్లా? దేవుని మర్మాలు తెలుసుకోకపోతే ఎట్లా? ఇక్కడ ఒక గుడ్డివాడిని కన్నుల మీద యేసుప్రభు చేతులు పెట్టగానే వాడు ఎట్లా చూస్తాడు? తేటగా చూస్తాడు. తేటగా చూసి దేవుని స్తుతించింది. ప్రభు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, ప్రభు మాటలు వింటే స్వస్థత వస్తుంది, విశ్వాసం వచ్చితే బాగవుతారు. నేను దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నా. దేవుని బలమైన మాటలు మీలో ఉండాలని, మీరు ఆశీర్వదింపబడాలని, స్వస్థత పొందాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నా. దేవుని కొద్ది మాటలను మీ వినికిడిలో దీవించను కాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీకు స్తోత్రం. మీ విలువైన మాటలు ఈరోజు మేము విన్నాం. దయచేసి మీ శక్తి మమ్మీ నుంచి, మీ ఆత్మను మమ్మీ నుంచి ముట్టి స్వస్థపరచమని, కూలి వచ్చిన పిల్లలందరినీ దీవించమని, ఇదిగో విన్న వాక్యం దాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ఆరాధన కార్యక్రమం ప్రకారం ఏలి